నమస్తే. మీరు చూస్తున్నారు ఆచార్య టీవీ. ఈరోజు మనం నిశాంత్ ఆనంద బాలసదన్ ఆశ్రమంలో ఉన్నాం. బి. రమాదేవి గారు ఇక్కడ ఇన్ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఇక్కడ దగ్గర దగ్గర ఒక పిల్లలు ఒక 40 మంది దాకా ఉన్నారు. ఈ ఆశ్రమంలో చేరడానికి అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి? దాంతో పాటు ఈ ఆశ్రమం ఎవరి ద్వారా నడుస్తుంది? ఈ ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటో కనుక్కుందాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. అమ్మ బాగున్నారా? బాగున్నామండి. మీరు ఇంతమంది పిల్లల తల్లి కదా, కంపల్సరీ బాగుంటారు. వాళ్ళ ప్రేమనే ఎక్కువ శాతం నేను అనుభవిస్తూ బాగుంటున్నాను. అమ్మ అసలు ఈ ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది బాల సదనం, హాస్టల్ అనడానికి లేదు. ఇక్కడ తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని ఫస్ట్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చి తీసుకుంటాము. తర్వాత సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఆర్థికంగా ఎలాంటి సౌకర్యం లేనటువంటి పిల్లలు, పూటకు గడవనటువంటి పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా మేము తీసుకుంటాము. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇక్కడ 40 వరకు ఉన్నారండి. అంటే ఈ ఆశ్రమంలో తీసుకోవడానికి మేము ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు బయట వాళ్ళు జనాలు ఇక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒకటి ఉంటుంది, వాళ్ళని కలవాలి. మా దగ్గరికి వస్తే డీటెయిల్స్ ఇస్తాం మేము. అక్కడ నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలా, తీసుకుంటాము. అంటే ఎవరు అంటే ఇది కాస్ట్ కానీ రివిజన్ కానీ ఇట్లా ఏమన్నా రీజన్స్ ఉన్నాయా? వీళ్ళే ఉండాలని, లేకపోతే ఎవరైనా రావచ్చా? సిద్దిపేట డిస్ట్రిక్ట్ పరిమితిలో ఉన్నటువంటి పిల్లలు తీసుకుంటారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గవర్నమెంట్ రూల్స్కి విరుద్ధంగా ఉంది కాబట్టి తీసుకునే పరిస్థితి లేదు. ఒకప్పుడు అన్ని చోట్లకి వెళ్ళి తీసుకునే వాళ్ళం. ఇప్పుడు వాళ్ళు కొన్ని నిబంధనలు పెట్టారు, దాన్ని అనుసరించి మేము పిల్లల్ని తీసుకోవడం అవుతుంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు కూడా పంపిస్తుంటారు. కంపల్సరీ వాళ్ళ ఆర్డర్ కావాలి. ఈ ఆశ్రమం ఎవరి అండర్లో నడుస్తుంది? ఈ ఆశ్రమము డాక్టర్ కేవి రమణాచారి గారు, మాజీ సలహాదారు, ప్రభుత్వ సలహాదారు గారి ఆధీనంలో ఈ బాలసదనం అనేది నిర్మించబడ్డది. కానీ దీన్ని నిర్మించినటువంటి వారు వెలిశెట్టి రాజమౌళి గారు. ఆయన సిద్దిపేట ఎక్స్ మున్సిపల్ చైర్మన్. వారి మనవడు అమెరికాలో ఆయన చనిపోయారు క్యాన్సర్ తోటి. అయితే వాళ్ళ అమ్మ షీల, రవి వాళ్ళ ప్రేరణతోటి ఈ బాలసదనం అనేది నడుస్తుంది. వాళ్ళ బాబును నిశాంత్ను, పిల్లలను వాళ్ళ రూపంలో చూసుకుంటున్నారు. అది ఎన్ని అగ్నిగుండాలు మనసులో ఉన్నప్పటికీ పిల్లలకు మాత్రం ఆనందాన్ని పంచుతున్నారు. అందులో నేను కూడా ఒక భాగస్వామిని అయినందుకు చాలా సంతృప్తి. మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి? 8 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి నేను. అంటే ఇప్పటి వరకు ఏ ఏజ్ వరకు ఇక్కడ పిల్లలు ఉంటారు? ఏ ఏజ్ నుంచి మళ్ళీ బయటికి పంపిస్తారు? 10th అయిపోయినాక పంపిస్తాము. బాగా చదువుకుంటే కూడా ఈ ట్రస్ట్ ఖర్చులు భరించి వాళ్లకు చదివిస్తుంది. అంటే 10th తర్వాత కూడా మళ్ళీ ట్రస్ట్ ఖర్చు పెడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నారు, ఆ వాళ్ళ పిల్లల్ని ఈ పిల్లల్లో చూసుకోవడానికి. సభ్య సమాజంలో ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు కన్న తర్వాత విడిపోవడం అనేది, గొడవలు పడడం అనేది, సూసైడ్ చేసుకోవడం అనేది కామన్గా అది జరుగుతూ ఉంది. అలాంటి వాళ్ళకు మీరు ఏమని చెప్తారు? మీరు ప్రత్యక్షంగా ఇక్కడ ఉండి మీరు చూస్తున్నారు కాబట్టి. అలాంటి వాళ్ళకు పేరెంట్స్కు చెప్పడం అంటే ఏముండదు. మీరన్నట్టు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే చాలా ఘోరమైన పరిస్థితులలో పిల్లలు ఇక్కడికి వస్తుంటారు మా దగ్గరికి. ఒక అమ్మ ఒడిలాగా ఇక్కడ చేర్చుకొని వాళ్లకు విద్యాబుద్ధులు, క్రమశిక్షణ, ప్రేమతో బుజ్జగించడము ఇవన్నీ ఇక్కడ చేసి మేము మాలోకి మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. దాదాపు 99 వంతులు మేము విజయవంతము అయినామని అనుకుంటున్నాము. అంటే ఇక్కడికి వచ్చిన పిల్లలు ఎట్లాంటి మెంటాలిటీతో వాళ్ళు ఎక్కువ వస్తారు? వాళ్ళకి ఏమీ తెలియదండి. ఇప్పుడు బంగారాన్ని ఒక ఆభరణంగా కంసాలి చేతిపోయినాక మారుతుంది. వాళ్ళు బంగారమే, కానీ బంగారాన్ని ఆభరణంగా మార్చే శక్తి కంసాలికి మాత్రమే ఉంటుంది. అదే రకంగా మేము కూడా వాళ్ళను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ విషయంలో కూడా మేము చాలా వరకు 99 వంతుల విజయాన్ని సాధించినాము. ఇంకా మీరు ఇక్కడికి రావాలంటే ఎవరైనా మీరు ఏం చెప్తారు ఫైనల్గా? ఇక్కడ ప్రాసెస్ ఏం లేదు, మమ్మల్ని కన్సల్ట్ చేయాలి. చేశాక వాళ్ళకి కొన్ని అడ్మిషన్ ఫామ్స్ ఇస్తాము. అక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తారు. అక్కడ వాళ్ళ ఆర్డర్ చెప్పాను కదా ఇందాక నేను, అక్కడి నుంచి ఆర్డర్ తీసుకొస్తే మొత్తం అప్పుడు మా స్వాధీనంలో ఉంటారు పిల్లలు. మేము అన్ని బాగోగులు, వైద్యం, విద్య, ఇతర దుస్తులు, వస్త్రములు, భోజన వసతి అన్నీ కల్పిస్తాము. ఇక్కడ వృద్ధాశ్రమం కూడా ఉంది.
వృద్ధాశ్రమంలో మన బాలసదన పిల్లలు, వృద్ధాశ్రమం వాళ్ళు అందరు కలిసి ఒకటే క్యాంటీన్లో భోజనం చేస్తారు. ఆహార నియమాలు కూడా అన్నీ ఒకటే రకంగా ఉంటాయి వాళ్లకు పిల్లలకు. చాలా చక్కటి భోజనం అందిస్తున్నారు. అంటే పెద్దవాళ్ళతో కలిసి కూడా పిల్లలు ఆడుకుంటారు, పెద్దవాళ్ళతో ఉంటారు అనమాట ఇక్కడ. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సేవ చేస్తారు. కొందరు రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు కదా, వాళ్ళకు వచ్చి కూడా విద్యాబోధన చేస్తున్నారు. ఇక్కడ అలాంటి ఈ అన్ని ఆశ్రమాలలో వేరు ఇది ఒకటి పిల్లలకి ఇక్కడ అడ్వాంటేజ్ కూడా అనుకోవచ్చు. పెద్దవాళ్ళ అండర్లో కూడా ఉంటారు. అమ్మమ్మ తాతయ్య ప్రేమ పొందుతున్నారు వాళ్ళు. మళ్ళీ తర్వాత పక్కనే ఆధ్యాత్మికంగా ఇది పుణ్యస్థలం అని చెప్పవచ్చు. అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నవి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది, పక్కనే సత్యసాయి కాలేజీ ఉంది, మళ్ళీ ఇక్కడ ఆసుపత్రి కూడా ఉంది. అన్ని విధాలు ఇది పుణ్యభూమి అని చెప్పొచ్చు. చాలా పవిత్రంగా ఉంది. ఇక్కడ వచ్చినటువంటి మీబోటి వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి కదలలేరు. అంత చక్కటి వాతావరణంలో వీళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పేసి భావిస్తున్నాను. నేను జవహర్ బాల్భవన్లో సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాను. తర్వాత మళ్ళీ ఇలాంటి అదృష్టం దొరుకుతుందని నేను అనుకోలేదు. మన డాక్టర్ కేవి రమణాచారి గారి ప్రోత్సాహం, రాజమౌళి గారి ప్రోత్సాహంతో ఇక్కడ మీరు భగవద్గీత చెప్తే బాగుంటుంది, ఎందుకు ఆలోచించరు అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. రమణాచారి గారు అడిగినాక ఒక సంవత్సరం వరకు నేను ఆలోచించాను. అప్పట్లో నాకు కొంతవరకు అనారోగ్యం ఉండే. ఆ పరిస్థితులలో వాళ్ళతో ఆధారపడి ఉండే కన్నా బాగైనాక వస్తే బాగుంటుందని, ఆ భగవంతుని దయ వల్ల, అందరి ఆశీర్వాదం వల్ల, పిల్లల ప్రేమ వల్ల నేను మళ్ళీ ఇప్పటి వరకు ఆరోగ్యంగానే ఉన్నాను. వాళ్లకు సేవ చేసే అదృష్టము భగవంతుడు నాకు కలిగించాడు. కాబట్టి ఆ పరమాత్ముడిని ఇంకా సేవ చేసే భాగ్యం కలిగించమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా.